శ్రీగురుభ్యో నమ. శ్రీమన్మహాగణాధిపతయే నమ. దీపం జ్యోతిర్బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపదేవి నమోస్తుతే. కార్తీక మాసంలో కార్తీక పురాణమునందు 6వ అధ్యాయాన్ని వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఏ మానవుడు కార్తీక మాసం నెల రోజులు పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానము చేయించి కస్తూరి కలిపినటువంటి మంచి గంధపు నీటితో భక్తిగా పూజిస్తాడో అట్టివారికి అశ్వమేధయాగము చేసినంత పుణ్యం దక్కుతుంది. మరియు ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేస్తాడో అటువంటి వాడికి కైవల్య ప్రాప్తి కలుగుతుంది. దీపదానం చేయుట ఏ విధంగా అని అంటే, చెట్టులో పండినటువంటి పత్తిని తానే స్వయంగా తీసి శుభ్రపరిచి ఒత్తులు తయారు చేసుకోవాలి. వరి పిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిదలను తయారు చేసుకుని అందులో ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపమును వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యాలి. శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవచ్చును. ఈ ప్రకారంగా కార్తీక మాసమందు ప్రతిదినము ఆచరించి చివరి రోజులో వెండితో ప్రమిదను చేయించి బంగారముతో ఒత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసినటువంటి ప్రకారంగానే, అంటే గోధుమ పిండితో ప్రమిదను తయారు చేసి ఆవు నెయ్యి పోసి దీపమును వెలిగించి ఈ నెల రోజులు దానము చేసినటువంటి బ్రాహ్మణునికే ఇది కూడా దానమిచ్చినట్లయితే సకల ఐశ్వర్యాలు కలగడమే కాకుండా మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది. దీపదానమును చేసేటువంటి వారు ఈ విధంగా సంకల్పము చేసుకోవాలి. సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ అని స్తోత్రము చేసి దీపదానాన్ని ఆచరించాలి. అంటే అన్ని విధాల జ్ఞానాన్ని కలుగజేసేటువంటిది, సకల సంపదలను ఇచ్చేటువంటిది అయిన ఈ దీపదానమును నేను చేస్తున్నాను, నాకు శాంతి కలిగేట్లుగా అనుగ్రహించు అని ప్రార్థన చేయాలి. ఈ విధంగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయాలి. శక్తి లేనటువంటి వారు 10 మంది బ్రాహ్మణులకైనను సరే భోజనము పెట్టి దక్షిణ తాంబూలాదులను ఇవ్వాలి. ఈ విధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరు చేసినా సరే సిరి సంపదలు, విద్యాభివృద్ధి, ఆయుర్వృద్ధి కలిగి సుఖంగా ఉంటారు. దీనిని గురించి ఒక కథ ఉన్నది, దానిని వివరిస్తాను, శ్రద్ధగా ఆలకించు అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఈ విధంగా చెప్పబోతున్నాడు. పూర్వము ద్రవిడ దేశంలో ఒక గ్రామంలో ఒక స్త్రీ ఉండేటువంటిది. ఆమెకు పెళ్లి అయిన కొంతకాలానికే భర్త చనిపోయాడు. సంతానము కానీ ఆఖరికి బంధువులు కానీ లేరు. అందువలన ఆమె ఇతరుల ఇండ్లలో దాసీ పనిని ఆచరిస్తూ అక్కడనే భోజనాన్ని ఆచరిస్తూ కాలాన్ని గడుపుతూ ఉండేది. ఒకవేళ వారి సంతోషం కలది ఏదైనా వస్తువులు ఇచ్చినట్లయితే ఆ వస్తువులను ఇతరులకు అధిక ధరలకు అమ్ముకొనుచు ఆ విధంగా తన వద్ద పోగైనటువంటి సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకుంటూ ఉండేది. దొంగలు దొంగిలించి తీసుకువచ్చినటువంటి వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముతూ ఈ విధంగా కూడా సొమ్మును కూడబెట్టుకుంటూ కాలం గడుపుతూ ఉంది. ఈ విధంగా కూడబెట్టినటువంటి ధనాన్ని వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇళ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవిస్తూ ఉంది. ఎంత సంపాదించినా ఆమె ఒక్క దినము కూడా ఉపవాసం కానీ దేవుణ్ణి మనసారా ధ్యానం చేయడం కానీ చేసి ఎరుగదు. పైగా వ్రతాలు చేసేటువంటి వారిని, తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి వారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క బిచ్చగానికి కూడా పిడికెడు బియ్యం పెట్టకుండా, తాను తినకుండా ధనము కూడబెట్టడమే పరమావధిగా భావించింది. ఈ విధంగా కాలం గడుస్తూ ఉంటే ఒకరోజు ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగనాయకుణ్ణి సేవించుటకు బయలుదేరి మార్గమధ్యంలో ఈ స్త్రీ ఉన్నటువంటి గ్రామానికి వచ్చి ఆ దినము అక్కడొక ఛత్రములో మజిలీ చేశాడు. అతడు ఆ గ్రామంలోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా, నా హితవచనాలను ఆలకించండి,
మీకు కోపం వచ్చినా సరే నేను చెప్పేటువంటి మాటలను ఆలకించండి. మన శరీరాలు శాశ్వతం కావు, నీటి బుడగ లాంటివి. ఏ క్షణంలో మృత్యువు మనల్ని తీసుకుపోతుందో ఎవ్వరూ చెప్పలేరు. పంచభూతాలు సప్తధాతువులతో నిండినటువంటి ఈ శరీరంలోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యంగా తయారవుతుంది. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమిస్తున్నావు. ఇది అజ్ఞానముతో కూడినటువంటి దురాలోచన. తల్లి, నీవు బాగా ఆలోచించుకో. అగ్నిని చూచి మిడత దానిని తినేద్దామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మమవుతుంది. అదేవిధంగానే మానవుడు కూడా ఈ శరీరము శాశ్వతమని నమ్మి అంధకారంలో పడి నశిస్తున్నాడు. కావున నా మాటలు ఆలకించి నీవు తినకుండా ఇతరులకు పెట్టకుండా అన్యాయంగా ఆర్జించినటువంటి ధనాన్ని ఇప్పుడైనా పేదలకు దానధర్మాలు చేసి పుణ్యాన్ని సంపాదించుకో. ప్రతిదినము శ్రీమన్నారాయణ్ణి స్మరించి వ్రతాధికాలను చేసి మోక్షాన్ని పొందు. నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసమంతయు కూడా ప్రాతకాలముననే నదీ స్నానమాచరించి దానధర్మాలను చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినట్లయితే వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యాలను పొందగలవని ఉపదేశం చేశాడు. ఆ వితంతువు బ్రాహ్మణుని చెప్పినటువంటి మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని ఆ రోజు నుండి దానధర్మాలు చేస్తూ కార్తీక మాస వ్రతమాచరించుట వలన జన్మరాహిత్యమై మోక్షాన్ని పొందింది. కాబట్టి కార్తీక మాస వ్రతంలో అంత మాహాత్మ్యమున్నది అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఈ విధంగా తెలియజేస్తూ 6వ రోజు 6వ అధ్యాయాన్ని ముగింపు చేయుచున్నాడు. విష్ణుశక్తి సముత్పన్నే స్వర్ణవర్ణమహీతలే అనేకరత్న సంభూతే భూమిదేవి నమోస్తుతే. ఓం శాంతి శాంతి శాంతి.